ఆడపిల్లని కన్నా ఏ తండ్రి అయినా ఇలాగే అనుకోవాలి, లేకపోతే బతకడం కష్టం. డైరీ చదివి పెరిగిందంట. ఎన్ని డైరీలు చదివినా ఒక్క క్షణంలో డైరెక్షన్ మార్చేసి అదోలు ఉంటారు. ఈయన గారి కూతురు ఆడపిల్లేగా, ఎక్కడో చోట డైవర్ట్ అవ్వక తప్పదు. ఈ డాడీ రూట్లోంచి ఏ కేడీగాడి రూట్లోకో టర్నింగ్ తీసుకోక తప్పదు. వావ్, లేటెస్ట్ కార్. బ్యూటిఫుల్ లిప్స్, మిల్కీ వైట్, ఓ సిల్కీ హెయిర్. అయ్య బాబోయ్, ఎంత అందంగా ఉందేంటిది. దీన్ని చూస్తుంటే నా మైండ్ సెట్ మారిపోయేలా. టూ వీలర్ సార్ అటు వెళ్ళండి. నేను వచ్చింది పెట్రోల్ కొట్టించుకోవడానికి కాదరా, సైట్ కొట్టుకోవడానికి. ఎంత మేడం? థ్యాంక్ఫుల్. ఓకే మేడం. 500. హే మిస్టర్, జీరో చేయలేదేంటి? సారీ మేడం, చూసుకోలేదు. ఆకాష్, దొరికిందిరా ఛాన్స్, రెచ్చిపో. ఏంట్రా చూసుకోలేదు? ఆ అమ్మాయి కూడా చూసుకోకపోయింటే ఎంచక్క చీట్ చేసి 500 నొక్కేసేవాడి కదా. సార్ అదేం కాదు సార్. ఏది కాదురా, ఆ అమ్మాయి కార్లోనే కూర్చుంది కాబట్టి ఇటు చూడదులే అనుకున్నావు కదా. అదేం లేదు సార్. ఏది లేదురా, అసలు ఆ అమ్మాయి కార్లో నుంచి కిందకి దిగుతానా నీ కాన్ఫిడెన్స్? ఏదో పొరపాటు అయిపోయింది సార్. ఇదేంటిది, ఇన్ని హింట్స్ ఇస్తున్నా కార్లోంచి బయటకు రావట్లేదు? ఇంకా మాట్లాడకు, ఇది 500% చీటింగ్. అస్సలు నేను ఇలా కాదురా. తీ ముందు నీ ఐడి కార్డు బయటికి. మాకు ఐడి కార్డులు ఉండవండి. అయితే నీ లైసెన్స్ తీ. నాకు బండే లేదండి. ఓ, అది మ్యాటర్. నీకు బండే లేదు కాబట్టి కారున్న వాళ్ళని మోసం చేసేద్దామని కంకణ కట్టుకున్నావు అనమాట. నీ ఇన్సూరెన్స్ తీరా. సార్ నాకు అలాంటివి ఏం లేదు సార్, ప్లీజ్ వదిలేండి సార్. తప్పైపోయిందంటాడుగా, వదిలేయండి. మీరు ఊరుకోండి సార్. ఇక్కడ ఉంది పెట్రోల్ ఫిల్ చేయడానిక, జనాన్ని చీట్ చేయడానిక? ఇదే మీ సిస్టర్ జరిగితే మీరు ఊరుకుంటారా? ఇంతకీ కార్లో ఉంది ఎవరి సిస్టరో? నీ సిస్టరే బావా. దా రాఖీ కట్టిస్తా. దా రేయ్ తీరా. నీ రేషన్ కార్డు, ఆధార్ కార్డు, గ్యాస్ కార్డు, ఏ కార్డులు ఉన్నాయి అన్ని బయటికి తీ. నీకు అసలు ఈ లోకల్లో ఏ కార్డు లేకుండా చేసేస్తా. మేడం ప్లీజ్ మీరేనే చెప్పండి మేడం. సరే ఇంకా వదిలేయండి, రిక్వెస్ట్ చేస్తున్నాడుగా. మా బాగా వర్కౌట్ చేస్తున్నారా? ఏదో సిచ్యువేషన్ అలా కలిసి వచ్చేసింది. ఒరే, నువ్వు 24 గంటలు ఈ పని మీద ఉంటావు ఏంట్రా? బంకు బాబురావు అంకుల్ మీరా? వైబ్రేటింగ్ ఫోన్లు, నరాలు జువ్వమంటున్నాయి తల్లి. వేర్ షుడ్ ఐ కమ్? అఫ్ కోర్స్ రెస్టారెంట్ మాదాపూర్. సెండ్. I am at, of course, black color pens. How should I identify him? I am at, of course, black Benji కారా. తల్లి ఏంటిదా? ఇప్పుడు ఏం చేయాలి వాటుడు? కాలాకాష్ చెప్పరా కిట్టు. మామా నువ్వు ఎక్కడ ఉన్నా సరే మన మాధపూర్ అఫ్ కోర్స్ గిఫ్ట్ వచ్చాయి. దాట్ ఇమీడియట్లీ. సర్లే వస్తున్నా. I'm here. Where are you? వామ్మో. కమింగ్. స్టక్ ఇన్ ట్రాఫిక్. ట్రాఫిక్ లో ఇరుక్కున్నాను. ఆకాష్ వచ్చేసావా? అయ్యో ముందుకు వచ్చేసావా? రే ఆ పరుగులేంటి, చైన్ స్నాచర్ల హెల్మెట్ ఏంటి? కొంపలు అట్టుకున్నారా బాబు? సోదా ఆపి మ్యాటర్ చెప్పు. నా ఫేస్బుక్ ఫిగర్ వచ్చిందిరా. అయితే వెళ్ళి మాట్లాడు. వెళ్ళలేను. ఫేస్బుక్ అంటే ఫేస్ చూపించలేని విధంగా బుక్ అయిపోవడమని ఈరోజే తెలుసుకున్నారా? అసలు ఏం జరిగిందిరా? చెప్తా. అవి పవన్ కళ్యాణ్ తీన్మర్ ఆడుతున్న రోజులరా. వయ్యారాల జాబిల్లి బోని కట్టి గుండెల్లోన చేరావే గంటే కొట్టి. ఎక్స్క్యూజ్ మీ, మనకు జ్వరం వచ్చినప్పుడు అమ్మ పక్కనుంటే బాగుంది అనిపిస్తుంది. మనకు భయం వేసినప్పుడు నాన్న పక్కనుంటే బాగుంది అనిపిస్తుంది. మనకు బాధగా ఉన్నప్పుడు స్నేహితులు పక్కనుంటే బాగుంది అనిపిస్తుంది. బట్ మనం ఆనందంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రేమించిన అమ్మాయి పక్కనుంటే బాగుంది అనిపిస్తుంది. ఇలా మాట్లాడితే పక్కన పోలీస్ ఉంటే బాగుంది అనిపిస్తుంది. అలా నా గుండెలో గంట కొట్టిందని పాడుతుంటే సడన్ గా గుండు మీద గడ్డతో కొట్టి వెళ్ళిపోయిందిరా. ఓ సింతే కదా, ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేశాను. నువ్వు ఆగు. రామ్ గోపాల్ వర్మ రక్తచిత్రైన 2 పాటలు అయింది కానీ నా చరిత్రకి ఇంకా 2 పాటలు ఉన్నాయరా. ఇంకా ఏంట్రా? అప్పుడప్పుడే తీన్మార్ గాయం నుంచి కోలుకునే రోజుల్లో ప్రిన్స్ మహేష్ బాబు దూకు రిలీజ్ అయిందిరా. ఆ ఊపులో
తొలిసారిగా చూసానే నిన్ను. What the hell? ఇవాళ థర్స్డే కాదు, సాటర్డే, మార్చ్ 1 కాదు, డిసెంబర్ 7, ఈవినింగ్ 5:40 కూడా కాదు, ఆఫ్టర్నూన్ 1:30. వాట్స్ యువర్ ప్రాబ్లం? నిజంగానే నీది చెత్త చరిత్ర. మరి క్లైమాక్స్ వింటే ఏమంటావు? మళ్ళీ ఏం చేసావురా? ఎన్టీఆర్ ఊసరవిల్లి చూసి ఫ్రెండ్షిప్ స్కెచ్ చేశాను రా. Love ante caring, friend ante sharing, ఎట్టుందే పిల్ల బోలు నా framing. ఏంట్రా ఫ్రెండ్షిప్? యా. ఓ మై ఫ్రెండా? చచ్చా, నువ్వే కావాలి. అబ్బచ్చా, ఫేస్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నారా నువ్వు? ఐ నెవర్ ఫెల్ ద నీడ్. యు ఆర్ ఇన్సల్టింగ్ మీ. అచ్చూసిన ఆంబోతులో ఉన్న నువ్వే ఇన్సల్ట్ ఫీల్ అయితే, నువ్వెలా వాళ్ళ గెటప్ చేసుకుని తిరుగుతుంటే ఆ హీరోలు ఏం ఫీల్ అవ్వాలి? వాళ్ళ ఫ్యాన్స్ ఏమైపోవాలి? ఇలా నన్ను హర్ట్ చేస్తే నేనేమైపోవాలి? ఇక జీవితంలో దాని జోలికి వెళ్ళొద్దని డిసైడ్ అయిపోయాను రా. కానీ చాటింగ్ కూడా అదే తగులుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి ఫేస్బుక్ లో ఇన్ని రోజులు చాట్ చేసి ఒకరి మొహాలు ఒకరు చూసుకోలేదా? తన ప్రొఫైల్ పిక్ లో సానియా మిర్జా పెట్టిందిరా. నేను బ్రిలియన్ గా థింక్ చేసి షోయబ్ మాలిక్ ని పెట్టా. నీ తిక్క. ఇప్పుడు నేను లోపలికి వెళ్తే తను ఇలాగే చీకొడుతుందిరా కదా. ఇది వర్కౌట్ కాదు కానీ ఇక పద. అమ్మా ప్లీజ్ రా, అర్థం చేసుకోరా. ఇలాంటి అమ్మాయి దొరకడం నా అదృష్టం రా. అయితే ఇప్పుడు ఏం చేస్తావరా? చేయాల్సింది నేను కాదురా, నువ్వే. నేనా? ఎస్. ఇప్పుడు ఆ అమ్మాయి నన్ను చూసిందనుకో, డార్లింగ్ కాజల్లా ఉండాల్సింది అరుంధతి అనుష్కలా మారిపోతుందిరా. అందుకని నా బదులు నువ్వు వెళ్ళరా. కాస్త క్లోజ్ అయ్యాక నేనెంత స్వీటు, నాలాంటి లవర్ దొరకడం ఎంత గ్రేటు చెప్పి మ్యాటర్ సెటిల్ చేయరా ప్లీజ్ రా. మమ్మ చచ్చి కట్న పుడతారా ప్లీజ్ రా. ఎరా చచ్చిపోతానని బతిమాలుతున్నావా? నా కడుపును పుడతానని బెదిరిస్తున్నావా? ఒకటి అనుకోరా, వెళ్ళరా బాబు ప్లీజ్. సర్లే నీ కర్మ. ఇంతకే ఎవరా అమ్మాయి? షీ ఈజ్ ద వన్. నైస్ నా. తనేరా, వెళ్ళరా. ఎక్స్క్యూజ్ మీ, ఆర్ యు లల్లి? ఆర్ యు కిట్టు? Order please. Swiss Swiss mocha mocha frappe. frappe. Okay, sir. Actually, that's my favorite. Really? Me too. Yeah? ఇందాక పెట్రోల్ బంక్ దగ్గర. Yeah, that was weird కదా? No, that was fun actually. నాకు కూడా వాడిని తిట్టాలనిపించింది, కానీ కంట్రోల్ చేసుకున్నాను. మీరు మాత్రం భలే తిట్టారులేండి. తిక్క కుదిరింది వెదవకి. ఏం పర్లేదండి, మనకే అనిపిస్తే దాన్ని ఇచ్చు. అన్నీ కంట్రోల్ చేసేసుకుంటే ఎలా? Frappe, sir. సో ఇంకేం సంగతులు? అవును, మీరు టెన్నిస్ ఆడతారా? చూడను కూడా చూడను. అవునా? మరెందుకు మీ ఫేస్బుక్ ప్రొఫైల్లో ఆ సానియా మిర్జా ఫోటో? అది జస్ట్ ఏ పిక్చర్ పెట్టాలో తెలియక. అందంగా ఉందని పెట్టారా? ఎస్. బట్ నాకు మాత్రం తనకంటే మీరే అందంగా కనిపిస్తున్నారు. రియల్లీ? లవ్లీ. వాట్? నథింగ్. మిమ్మల్ని లల్లీ అండం కంటే లవ్లీ అంటే బాగుంటుంది. యు నో వై? యూ హ్యావ్ ఎ లవ్లీ స్మైల్. ప్లీజ్, దిస్ బిల్ ఇస్ ఆన్ మీ. ఐ ఓ యు 500 ఇందాక పెట్రోల్ బంక్ లో. దానికి ట్రీట్ ఇస్తానంటే డైలీ మిమ్మల్ని చీట్ చేయమని నేనే వాళ్ళని ఎంకరేజ్ చేస్తా. ఇప్పుడంటే మనం ఫ్రెండ్స్ అని తెలిసింది. అప్పుడు నేనెవరో తెలియకుండా హెల్ప్ చేశారు కాబట్టి ఈ ట్రీట్. నిజంగా ఎవరో తెలియని వాళ్ళ కోసం అంతలా రియాక్ట్ అవడం గ్రేట్ కదా. దాంట్లో గ్రేట్ ఏముంది? మన వాళ్ళ కోసం మనం చేయడం హ్యాపీనెస్, అందరూ మన వాళ్ళు అనుకొని చేయడం డబుల్ హ్యాపీనెస్. అనవసరంగా డౌట్ పడ్డావే. హీస్ రియల్లీ నైస్. యు నో మై డాడ్ కదా, వాట్ టు డూ రా. చాటింగ్ చేసినానని తెలిస్తేనే నాకు కంప్యూటర్ నేర్పించినోడు కాళ్ళు తిరగొడతాడు. ఇంకా మీటింగ్లో ఇట్లా గురించి తెలిసిందనుకో ఇక నరుకుడే. మరి నన్నెందుకు పంపావు? మస్తు మందితో చాట్ చేసిన, కానీ హౌలేగడ్ ఎందుకో జర మంచిగా అనిపించిండే నాకు. చల్తీ ఒకసారి మీట్ అయితే పోయేదేముందిలే అని మీట్ అవుతానన్న. అవు ఇంతకీ ఎట్లున్నాడే నా పోరడు? హీస్ లుకింగ్ గుడ్. మహేష్ బాబు లెక్క ఫేర్గా ఉంటాడా? మంచి కలరే. ప్రభాస్ లెక్క హైట్ ఉంటాడా? నీకంటే పొడిగే. అల్లు అర్జున్ లెక్క బాడీ ఉందా? షర్ట్ వెనకాల 6 ప్యాక్ ఉండే ఉంటుంది. అబ్బా, నువ్వు అని గురించి చెప్తుంటే నాకు ఏదేదో అయిపోతుంది. సిగ్గులేదే నీకు? చల్తీ గాని మనకెందుకు గాని అని గురించి ఇంకా చెప్పవా? చెప్పడానికే ఉంది. సింప్లీ హీస్ టూ గుడ్. నువ్వు సర్టిఫికేట్ ఇచ్చినావంటే కొడుకు నిజంగా మస్తుగా ఉంటాడు. చల్, నేను వీడేర్ చేస్తా. కానీ అక్కడ రిస్క్ ఉంది. పెట్రోల్ బంక్ ఇన్సిడెంట్ చెప్పాను కదా,
అప్పటికి నేనెవరో అతనికి తెలియకపోయినా నన్నెవరో చీట్ చేస్తున్నారని పెద్ద సీన్ క్రియేట్ చేశాడు. అయితే మరీ అంత సిన్సియర్ గా ఉండే అతన్ని మనం ఇలా చీట్ చేసామని తెలిస్తే నీకు అసలు ఈ లోకంలో ఏ కార్డు లేకుండా చేసేస్తా. డౌట్ లేకుండా మన ఇద్దరు కార్డులని చింపేస్తాడు. మరి ఎట్లనే ఏమో మేబీ టైం చూసుకొని కూల్ గా కలిస్తే బెటర్. గదేదో నువ్వే డీల్ చేయవే. నువ్వు అని గురించి చెప్పిన దగ్గర నుంచి నాకు ఇంకా ఆగబుద్ధి అయితే లేదు. నువ్వు జల్దీ మమ్మల్ని కలిపేసినావు అనుకో, కూతురు పుడితే లావణ్య అని నీ పేరే పెట్టుకుంటా. ఆహా, మరి కొడుకు పుడితే లవంగం అని పెడతా. హౌ కెన్ ఐ హెల్ప్ యూ సార్? నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? రంగులు మారే చొక్కాలు ఉన్నాయి కదమ్మా, అవి తీసి చూపించు. సారీ సార్, అలాంటివి మా దగ్గర లేవే. లేకపోవడం ఏంటి? నిన్నే కదా నాకు అంట కట్టారు, అప్పుడే స్టాక్ అయిపోయిందా? మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. ఈ షర్ట్ కలర్ ఏంటో మాకు అర్థం కావట్లేదు సార్. చూసించాలరా, ఆ కలర్ ఏంటో చెప్పు. బ్లూ. ట్రూ, నాకు కూడా ఇదే కలర్ లో కనబడింది, కానీ బయటికి వెళ్ళి చూసాకే దాని బండారం బయటపడింది. ఏమైంది సార్? ఏం అవడం ఏంట్రా, ఇక్కడ ఒక కలర్ లో కనిపిస్తుంది, బయటికి వెళ్ళి చూస్తే ఇంకో కలర్ కి మారిపోద్ది. ఇది కూడా ఒక రకంగా చీటింగ్ తెలుసా? తీరా నీ ఆధార్ కార్డు, ఐడి కార్డు, రేషన్ కార్డు అన్ని బయటికి. ఇవాళ నువ్వా నేనో తెలుసుకుందాం. తీ. క్రికెట్ స్టేడియంలో కూడా నైట్లో వేస్తారా లైట్స్, మీరు మాత్రం ఇలా 24 గంటలు లైటింగ్ వేసి జనాల్ని చీటింగ్ చేస్తారా? తీరా. ముందు నీ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ అన్ని బయటికి తీ. సార్ అన్ని బయటికి తీ, అంతే. నేను ఇక్కడ ఫ్లోర్ మేనేజర్ సార్, మీ ప్రాబ్లం ఏంటో నాకు చెప్పండి, నేను సాల్వ్ చేస్తాను. అంటే మళ్ళీ నేను మొదటి నుంచి చెప్పాలా? ఓపెన్ చేయండి, మీ స్టాఫ్ అందరిని పిలిచి ఓ లైన్లో నిలబెట్టండి, ఒక్కొక్కడికి చెవులు చెప్పేస్తా. నువ్వేంట్రా ఎరిమోహం వేసుకొని చూస్తున్నావు? చెప్పాయనికి. హలో మాస్టరు, నన్నేం చూస్తారు కానీ మీ పని చూసుకోండి. అసలు ఇక్కడికి వచ్చే వాళ్ళలో సగం మంది టైం పాస్కి ట్రయల్ చూసుకోవడానికే వస్తుంటారు, కరెక్టే కదా? సార్ సార్, ఇదిగోండి మీరు అడిగిన బ్లూ షర్ట్. ఇదేనా బ్లూ అని గ్యారంటీ ఏంటి? ఓపెన్ చేద్దాం. ఈ లైట్లన్నీ ఆపేసి ఓ సూప్ లైట్ ఉంటే వేసుకో, కలర్ చూసి కరెక్ట్గా ఉందో లేదో చెప్తాను. యా, ఓకే. లైట్స్ ఆన్. సీ యూ. థ్యాంక్ యూ సార్. ఇలాంటి రోజుకొకటి వస్తే చాలు మన షోరూమ్ స్టోర్ రూమ్ అయిపోద్ది.